తాజ్మహల్ లవ్ సింబల్ నువ్వు ఒప్పుకుంటావా? తెలుసు కదా వాడి పేరేంది? షాజహాన్. ఎవరు చచ్చిపోతే కట్టించాడు? ముంతాజ్. ఆవిడ చనిపోతే కట్టించాడని మనకి చెప్పారు. ఆవిడ ఎన్నో భార్య? 4వ భార్య. ఎందుకు చచ్చిపోయింది? 13వసారి డెలివరీ కాలేక చచ్చిపోయింది. అసలు లవ్వ కువ్వది. సో మనం మన ఆడపిల్లలు బంగారు తల్లులు మసీదు కనపడినా అంతే ఓ ఫ్లయింగ్ కిస్, చర్చి కనపడినా ఓ ఫ్లయింగ్ కిస్, రామాలయం కనపడినా ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చేది అని ఒకటే. అది మనకే ఉంది. ఉదాహరణకి అతను లకార ప్రయోగం చేశాడు అనుకోండి, లకార ప్రయోగం తెలుసుగా లా కొడక అని తిట్టాడు అనుకోండి. నేను అతన్ని అలా తిట్టకుండా, సార్ ఈ కామెంట్లో మీరు మీ అమ్మగారి పేరు చెప్పారు, మీ నాన్నగారి పేరు చెప్పండి అని పెడతాను. కోట్ల మందిని చంపేశారు పాకిస్తాన్ పుట్టి. ఇప్పుడు అడుక్కు తింటున్నారు. దే బెగ్గింగ్. ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బార్క్స్, రాధామనోహర్ రాక్స్. అందరికీ నమస్కారం. దాత్రి భక్తికి స్వాగతం. నేను మీ శివాలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రాధా మనోహర్ దాస్ గారు. హిందూ ధర్మ విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. హరే కృష్ణ తల్లి. దాత్రి భక్తికి స్వాగతం. అమ్మా, గురుగారు, మీరు చేస్తున్న పోరాటం అంటే ఇప్పుడు మీరు హిందూ ధర్మానికి సంబంధించిన పోరాటం ఏదైతే కొనసాగుతుందో అది దేనికి సంబంధించి, అంటే లైక్ ఏం అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు దాంతో? అంతే, తెలియని విషయం తెలియజెప్పడం. ఇప్పుడు కూడా నేను గుళ్ళోకి వెళ్ళాను, వాళ్ళు శ్రీరామ జయరామ జయ జయరామ చెప్పాలి, అది కాకుండా ఇంకోటి ఏదో చెప్తున్నారు. మనం సరిచేసి వచ్చాం, సంబరపడ్డారు. చెప్పాలిగా. తెలియంది చెప్పకపోతే అబద్ధమే నిజం అనుకుంటారు కదా. నీకు ఉదాహరణ చెప్పనా? లవ్ సింబల్ ఒకటి చెప్పు. మన దేశంలో మామూలుగా జనం ఎక్కువ మంది గుడ్డోళ్ళు కాబట్టి వాళ్ళు విన్నది చదివింది ఒకటి ఉంది, అది చెప్పు. మన దేశంలో లవ్కి సింబల్గా ఒకదాన్ని భావిస్తారు నాన్న, అది చెప్పు. అదేంది? తాజ్మహల్. తాజ్మహల్. నువ్వు గ్రేటు కానీ లేటు అమ్మా. తాజ్మహల్ లవ్ సింబల్ నువ్వు ఒప్పుకుంటావా? నేను చదివిన ప్రకారం అది లవ్ సింబల్ అని, అంటే బుక్స్ పరంగా ఒప్పుకుంటాను, బట్ నా పరంగా నేను ఒప్పుకోను. శబాష్, గివ్ ద బిగ్ హ్యాండ్. సో నువ్వు గుడ్డిదానివి కాదు, యూఆర్ గుడ్ గర్ల్, నాట్ గుడ్డి. ఎందుకని? లాజిక్ ఆలోచించాలి కదా. నువ్వు ఆలోచించావు, బుర్ర ఉంది కాబట్టి దాన్ని కాదన్నావు. బుర్ర లేనోడు ప్రేమకు ప్రతిరూపం సాంగులు పాడతాడు, బుర్ర తక్కువడు కదా. తెలుసు కదా వాడి పేరేంది? షాజహాన్. ఎవరు చచ్చిపోతే కట్టించాడు? ముంతాజ్. ఆవిడ చనిపోతే కట్టించాడని మనకి చెప్పారు. ఆవిడ ఎన్నో భార్య? 4వ భార్య. ఎందుకు చచ్చిపోయింది? 13వసారి డెలివరీ కాలేక చచ్చిపోయింది. అసలు లవ్వ కువ్వది. అసలు లవ్వే ఉందని అందులో. ఒక మనిషిని మిషన్లా వాడేసి అసలు ప్రేమ అన్న పదం వాడచ్చా అక్కడ? ఇంకో జోక్ ఏంటంటే ఆవిడ చచ్చిపోయాక వెంటనే ఆవిడ చెల్లిని పెళ్లి చేసేసుకున్నాడు వాడు. ఇంకో జోక్ ఏంటంటే ఈ మొన్న జగన్నాథపురిలో నిధులు వెలికి తీశారు, రత్న భాండాగారం, అవి తెలుసా? తెలియదు. పోనీ అనంత పద్మనాభ స్వామి తెలియదు. సరే, గుళ్ళల్లో ఏదన్నా ట్రెజర్ ఉంటే దాన్ని చెక్ చేస్తారు, ఏదో తీస్తారు, ఏదో ప్లాన్ చేస్తుంటారు, వాట్ ఎవర్ ఇట్ మే. కానీ ఈ తాజ్మహల్కి కొన్ని డోర్స్ మూసేసి ఉన్నాయి, ఇంతవరకు తీలే. ఎందుకు తీలే? ఆ శివాలయం కాబట్టి దాన్ని శివాలయం కింద మార్చారు. అది తేజో మహాలయం, ముంతాజ్ ఆలయం కాదు, అది ముంతాజ్ కాదు. ఇప్పుడు అకార్డింగ్ టు ఖురాను, ఇస్లాము, స్వస్తిక్ ఉంటుందా? ఓంకారం ఉంటుందా? లోటస్ ఉంటుందా? అయినా అక్కడ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఓక్ అని ఒక ఆయన దాని బుక్ కూడా రాశారు, కోర్టుకి వెళ్ళారు. సో స్టిల్ ఈస్ గోయింగ్ అని. అంటే అలా గుడ్డిగా నేను పిల్లలతో చెప్తాను, మనం గుడ్గా ఉండాలి, గుడ్డిగా ఉండకూడదు. సో యూఆర్ గుడ్, నాట్ గుడ్డి. వెరీ హ్యాపీరా. నెక్స్ట్. సో ఇప్పుడు ఖురాన్ గురించి మీరు తీశారు, అంటే ఇప్పుడు మనకి భగవద్గీత ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు ముస్లిమ్స్కి ఖురాన్, క్రిస్టియన్స్కి వచ్చేసరికి బైబిల్ అంతే ఇంపార్టెంట్. ఎవరిదో వాళ్ళకి. సో ఇప్పుడు మన భగవద్గీతలో ఏదైతే ఎంత స్వచ్ఛంగా అయితే ఉంటుందో ఈ రెండిట్లో ఉండవని అంటుంటారు, అది ఎంతవరకు నిజము? ఖచ్చితంగా తీసి మూడో అక్కడ పెడితే అయిపోద్ది. ఖురాన్లో ఏముందో, బైబిల్లో ఏముందో, భగవద్గీతలో ఏముందో చదవాలి, చూడాలి. నేను లాంగ్ ఇగో ఏదో ఛానల్లో చెప్పాను,
3 బుక్స్ పెడదాం. హ్యుమానిటీకి ఏ పుస్తకంలో ఏది వ్యతిరేకంగా ఉన్నా దాన్ని మార్కర్ పర్మనెంట్తో కొట్టేద్దాం, లేదా పేజీ చింపేద్దాం అన్న. ఎవడు రాలే, రమ్మని ఎవరన్నా. ఇలా అన్నప్పుడు కింద కామెంట్లో పెట్టారు దుర్మార్గమైన కామెంట్లు. గురుగారు అలా అయితే వాళ్ళ పుస్తకంలో పైన అట్ట కింద అట్ట తప్ప ఏం మిగలదని పెట్టారు. ఎందుకని? చదవాలి. ఇప్పుడు మనం ఏం చెప్తాం? సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటిది ఏదైనా చూపించము. ఇప్పుడు నేను ఉన్నాను నాన్న, నువ్వు ఉన్నావు, మనం గుడికి వెళ్తాం. ఏ హిందూ అయినా చెప్పగలడు ఎవరి దేవుడు వాళ్ళ ఇష్టం. చెప్పగలవా లేదా? నువ్వు చెప్తావా లేదా? ఎవరి దేవుడు వాళ్ళ ఇష్టం, అవునా? మనం రెస్పెక్ట్ ఇస్తాం. అంత ఎందుకు? ఇప్పుడు నువ్వు బండి మీద వెళ్తున్నావు అమ్మా, నీకు గుడి కనబడింది, ఎలా దండం పెడతావు? బైక్ మీద వెళ్తుంటే బైక్ మీద వెనకాల కూర్చొని బైక్ మీద వెళ్ళావు అనుకో, అప్పుడు ఎలా దండం పెడతావు? వెనకాల కూర్చున్నప్పుడు 2 చేతులు జోడించి పెడతా, లేదా ఇలా మొక్కుకుంటా. ఏదో ఫ్లయింగ్ కిస్ ఏదో ఇస్తారుగా ఆడవాళ్ళు, వెళ్ళానా పిల్లలు ఏంటో బెలా అంటారు, ఇట్లా ఇలా ఏదో అంటుంటారు కదా. ఇది మంది కాదుగా. ఇప్పుడు నేను సాష్టాంగం చేసి వచ్చాను రాముడి వారికి. సో మన ఆడపిల్లలు, బంగారు తల్లులు, మసీదు కనపడినా అంతే ఓ ఫ్లయింగ్ కిస్, చర్చి కనపడినా ఓ ఫ్లయింగ్ కిస్, రామాలయం కనపడినా ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చేది అని ఒకటే. అది మనకే ఉంది. ఇప్పుడు ఏదో ఎగ్జామ్ జరుగుతుందా తెలంగాణలో, ఏంటో నెక్స్ట్ ఏదో ఎగ్జామ్, ఓకే, ఏదో న్యూస్ చూశాను, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఏ నగలు ధరించి రాకూడదు. గుర్తుందా? ఒక 4-5 ఏళ్ల క్రితం చెవులు తీసేసి, మంగళసూత్రాలు కూడా తీసేసి, మరి బురకా వేసుకెళ్ళొచ్చంటారా? అయితే యాక్చువల్గా స్లిప్పులు అయి పెట్టడానికి మంగళసూత్రంలో పెట్టలేరుగా, బురకాలు అయితే అన్నీ పెట్టుకోవచ్చు. రూల్ ఈజ్ రూల్, అది ఉండాలిగా. దాన్ని ప్రశ్నిస్తాను. అందుకని మీరు సెక్యులరిజం అనే పదం అన్నా వాడడం మానేయండి. పచ్చాబద్ధం కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు బడ్జెట్లో మైనారిటీలకి? 3,000 కోట్లు. బతుకమ్మకి ఎంత ఇచ్చాడు? ఒకసారి దేకండి సెల్లో. బతుకమ్మకి ఎంత ఇచ్చాడు? రేపు వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితికి ఏమన్నా శాంక్షన్ చేసామో చూడండి. భద్రాచలం రామాలయం డెవలప్కి మాస్టర్ ప్లాన్ అన్నారు పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 100 కోట్లని అన్నారు. ఆయన పాలన అయిపోయి ఆయన వెళ్ళిపోయారు కూడా ఫామ్ హౌస్కి. 100 రాలేదు, ఆడ రూపాయి కూడా రాలే. యాదాద్రి 1,200 కోట్లని కేటీఆర్ చెప్పారు. రోజు కోటి వస్తుందని కూడా చెప్పాడు. అంటే మన గుడి నుంచి ఆదాయం వస్తుంది 10 ఏండ్లు. పోనీ యాదాద్రి గుడి, యాదగిరి గుట్ట ఎన్నాళ్ళు అయింది ఓపెన్ చేసి? 3 ఏళ్ళ? 3+ years అయిపోయింది. 1000 రోజులే. 1000 రోజులు అంటే ఏంటి? 1000 కోట్లు. నా లెక్క కాదు, ఎవరి లెక్క? కేటీఆర్ లెక్క. 1000 కోట్లు వచ్చింది. పెట్టుబడి ఎక్కడది? మన గుళ్ళో డబ్బులే, మన ఉండిలో డబ్బులే. మరి మసీద్ నుంచి ఎంత వచ్చింది 1000 రోజుల్లో? 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో మసీద్ నుంచి ఎంత వచ్చింది, చర్చి నుంచి ఎంత వచ్చింది, గొల్ల నుంచి ఎంత వచ్చింది? వాళ్ళ లెక్కే, మన లెక్క వద్దు. కానీ నేనేమంటా అంటే, నేను మొన్నే కొత్త చెప్పులు కొన్నా 300, ఆటోకు 200. కొత్త చెప్పుల గురించి ఎందుకు చెప్పా? సెక్యులరిజం అంటే కొత్త చెప్పులు వాడతానని చెప్పడానికి. అబద్ధం ఆడద్దు కదా, పచ్చబద్ధం కదమ్మా సెక్యులరిజం. గుళ్ళో పైసలు ఎత్తుకుపోతారు. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి వస్తే పండక్కి ఆంధ్రాకి రాయలసీమకి పోతారా? అప్పుడు బస్సు రేట్లు హైకి పోతాయి. మన పండగ అంటే స్పెషల్ బస్సులు వేస్తారు, అంటే స్పెషల్ దోపిడీ. శ్రీరామనవమికి స్పెషల్ దోపిడీ, వినాయక చవితికి స్పెషల్ దోపిడీ. వాళ్ళకేమో సబ్సిడీ. ఏదో ₹1 రాదు మసీద్ నుంచి, ₹1 రాదు చర్చి నుంచి. ఇప్పుడు నేనేమంటానంటే, దాని నుంచి వస్తుందో రాదో మనకు అనవసరం. అసలు వాళ్ళు పండుగ చేసుకుని నీకెందుకు? గవర్నమెంట్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏమంటారు గవర్నమెంట్ని? వాచ్ డాగ్, కాపలా కుక్క. తెలుగు కాపలాగా. అమ్మ ఇంటి మాటలు వద్దురా, ఈ కుర్చీలు నువ్వేమైనా పట్టుకెళ్తారా వెళ్ళేటప్పుడు? ఎందుకు పట్టుకెళ్ళరు? మీది కాబట్టి. మాది కూడా కాదు, ఎవరో పుణ్యం ఏదో మా మీద గౌరవంతి ఆఫీసు వాడుకోమన్నారు. వెళ్ళేటప్పుడు ఆటో అని ఏ పట్టిపోతే దుర్మార్గం, రెడిక్యులస్. అలా గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనం ఆఫీసు వాళ్ళు పుణ్యానికి ఇచ్చారు, వాడుకుని దండం పెట్టి వాళ్ళ తాళం వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవాలి, అంతే గవర్నమెంట్. నువ్వేమన్నా చెప్తే డెవలప్ చేయి, అది ఈ కుర్చీలు ఆటో పిలిచి వేసిపోకూడదు, అది గవర్నమెంట్ చేస్తుంది.
దాన్ని మనం వ్యతిరేకిస్తాం, అది క్వశ్చన్ చేస్తాం. మీరు ఇప్పుడు ఇంత అంటే లైక్ ఇంత ఓపెన్ గా చెప్తున్నారు కదా, లైక్ ఇప్పుడు గవర్నమెంట్ గురించి కానీ లైక్ వేరే ధర్మాల గురించి కానీ, అంటే మీకు ఇట్లా బెదిరింపు కాల్స్ ఏమైనా వస్తుంటాయా? ఇంగ్లీష్ చెప్పనా? మీ ఇష్టం. ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బార్క్స్, రాధామనోహర్ రాక్స్. మరి ఏం చెప్పను తల్లి, ఏం చెప్పను? ఇప్పుడు నేను ఏదైనా అబద్ధం చెప్తే ఇట్లా ఛానల్ కూడా కాదు, బయట బహిరంగ సభ పెట్టి క్షమాపణ చెప్తా, నాది అబద్ధం అని నిరూపించు. కింద తిట్టేది కాదు, మీరు పోండి ఏదన్నా ఒక వీడియో కిందకి ఎన్ని తిట్లు తిడతారో, బోల్ తిట్లు తిడతాడు. అరే ఒరే తురే వాడు ఏమేమో అంటే మాట్లాడతాడు. నేను నమస్తే సార్ అని వాడి ప్రొఫైల్ లోపలికి వెళ్ళి నమస్కారం పెడతా. వాడు తిట్టాడుగా, వాడు ఏం తిట్టాడో వాడికి తెలియాలిగా, అందుకని ఆ వీడియో లింక్ కూడా అందులో షేర్ చేస్తా. ఓకే. ఉదాహరణకి అతను లకార ప్రయోగం చేశాడు అనుకోండి, లకార ప్రయోగం తెలుసుగా, లా కొడక అని తిట్టాడు అనుకోండి, నేను అతన్ని అలా తిట్టకుండా సార్ ఈ కామెంట్లో మీరు మీ అమ్మగారి పేరు చెప్పారు, మీ నాన్నగారి పేరు చెప్పండి అని పెడతాను. ఓకే. అంటే వాడికి ఏమన్నా బుద్ధి రావాలని. వాడు రిప్లై ఇవ్వడు, నెంబర్ ఇస్తాను రారు, తిట్టేసి వెళ్ళిపోతారు. మనం ఏం చేయగలం? పోనీ వాడి పేరు చెప్పడం, యోజర్ అని పెడతాడు, యూజ్లెస్ ఫెలో. పేరు కూడా చెప్పుకోలేడు, కామెంట్ ఎందుకు, కామెడీ ఫెలో కదా. సో కాబట్టి ఇందాక కన్ఫర్మ్ చేసుకో, ఎలిఫెంట్ వాక్స్ అంతే. నెక్స్ట్ తల్లి. ఓకే. సో ఇప్పుడు భగవద్గీత గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడున్న జనరేషన్ యూత్ కి సో మన కల్చర్ గురించి కానీ మన ధర్మం గురించి కానీ ఎక్కువ తెలిసి లేదు. అంటే నేను కూడా ఈ జనరేషన్ కి బిలాంగ్ అవుతున్నాను కాబట్టి చెప్తున్నాను. సో మేము ఇప్పుడు రామాయణం అయినా కూడా మేము లాస్ట్ అంటే 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ లో కూడా మనకి రామాయణం ఇచ్చేది కూడా లాస్ట్ చాప్టర్స్ లో ఇస్తుంటారు. సో ఇప్పుడు మీరు చేసే అవేర్నెస్ కూడా సో యూత్ కి ఎలా ఇంపాక్ట్ అవుతుంది? అసలు యూత్ ఎందుకు అలా కనెక్ట్ కాలేదు అంటే చెప్పలేదు కాబట్టి. ఎవరు చెప్పాలి? 3 చోట్ల నేర్చుకుంటాడు మనిషి. 1 ఒడి, అమ్మ ఒడి. 2 బడి. 3వది గుడి. ఒడిలో తడి లేదు, గుడిలో తడి లేదు, బడిలోనూ తడి లేదు, మొత్తం ఇత్తడే. నో తడి, ఓన్లీ ఇత్తడి. ఎవరు నేర్పుతున్నారు? అక్కడ కొందరు పెద్దవాళ్ళు, 3-4 ఆడపిల్లలు, 2-4 బాబులు కూర్చుని చిన్న చిన్న పిల్లలు భజన చేస్తున్నారు. అందులో ఒక్క పాపే గాజులు వేసుకుంది, మిగిలిన 3 పాపలు గాజులు వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి? మంచి పిల్లలు కాదా వాళ్ళు? మంచి పిల్లలు కాబట్టి గుడికి వచ్చి భజన చేస్తారా? ఈ మధ్యాహ్నం ఎయిర్పోర్ట్లో లండన్లో ఉంటారట. ఆ తల్లి చక్కగా ఉంది, ఆ అమ్మమ్మ చక్కగా ఉంది, ఆ పిల్ల చక్కగా లేదు. అలా అమ్మ ఎలా ఉందిరా, అమ్మమ్మ ఎలా ఉంది, నువ్వు ఇలా ఎందుకున్నావు, 3 మర్చిపోకూడదు నాన్న, కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే మనం హిట్టు లేదా ఫట్టు అని అలా సరదాగా చిన్నపిల్లలు కదా చెప్పాం. బొట్టు లేదు, అందుకని వెంటనే బొట్టు ఇచ్చాను. వాళ్ళ అమ్మ పెట్టింది. మళ్ళీ నేను ఆ చెక్ చేసుకుని వచ్చే లోపల మళ్ళీ బ్యాగ్లో తీసి మామూలు బొట్టు పెట్టేసి. అంటే ఏంటి, మన కల్చర్ ఫాలో అవ్వకుండా ఉంటే అది ఏదో ఫ్యాషన్ లాగా. ఒక ముస్లిం అమ్మాయిలా ఉందిగా, ఒక క్రిస్టియన్ అమ్మాయిలా ఉందిగా, నీకేమి మళ్ళీ ఏమన్నా అంటే ఏం చెప్తావు కదా. మన మాటే పలికితే మనకే సిగ్గేలరా, మన బాటే తొక్కితే మనకే ఎగ్గేలరా కదా. ప్రపంచం అంతా మన వైపు చూస్తుంటే మన ప్రతి ప్రక్రియలో ఒక సైన్స్ ఉంది. ఉదాహరణకి నువ్వు ఏదైనా యాపిల్ తినాలనుకున్నావు, ఎట్లా తింటావమ్మా? కట్ చేసి తింటావు అంతేనా? కట్ చేసి ముందు ఏం చేస్తావు? వాష్ చేస్తాను కదా. మేమేం చేస్తాం? ఆ వాష్ చేస్తాం, తొక్క తీస్తాం, ఒక తులసాకు వేసి నైవేద్యం చేస్తాం. అప్పుడు ఏమైంది? ప్రసాదం. ఇది నాది కాదు, నువ్వు ఇచ్చింది. ఏమొచ్చింది అక్కడ? కృతజ్ఞత, ఒబిడియంట్ కదా. మంచిదా చెడ్డదా? మంచిదేగా. అలా తినేసావు అనుకో, అలా కోసుకుని, ఇప్పుడు ఉదాహరణకి ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ యూ, ఎవరైనా అలా తీసుకుని అలా తినేయడం అంటే ఏంటి? లైక్ యానిమల్.
యానిమల్ ఏమి అడగదు కదా నాన్న, దానికి ఏమి ప్రేయర్లు ఏమి ఉండవు కదా. అందుకని ఈ ప్రకృతి మనకు అన్నీ ప్రసాదించింది. ఆ కృతజ్ఞత అది భగవద్గీత చెప్పింది. ఏమని చెప్పిందంటే 3వ అధ్యాయంలో చెప్తుంది, ఎవరైతే యజ్ఞమున అర్పింపబడిన ఆహారం స్వీకరిస్తారో వారు కర్మని పొందరు. అలా కాకుండా తమ కొరకు తామే వాటిని స్వీకరిస్తారు. వారు భుజించున్నది అన్నము కాదు పాపమునే అన్న. కాబట్టి ఈ ప్రపంచంలో ఏది మనది కాదు కాబట్టి మనం ఇక్కడ గెస్ట్గా వచ్చాం కాబట్టి బెస్ట్గా ఉండాలని భగవద్గీత చెప్తుంది. ఇదంతా ఆక్రమించేయి అని వేరే చెప్తుంది. నువ్వెవడో చెప్పడానికి? చెక్ చేయి చరిత్ర. జై శ్రీరామ్ ఈ పేరు మీద ఏ కొత్త దేశాలు పుట్టలేదు, పుట్టవు కూడా. హర హర మహాదేవ్ కొత్త దేశాలు పుట్టవు. కొత్త దేశాలు ఏ స్లోగన్తో పుట్టినాయో మనకు తెలుసు, ఇంకా పుట్టబోతున్నాయి కూడా మనకి తెలుసు. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు. ఇందులో కులం ఉందా, ప్రాంతం ఉందా, భాష ఉందా? లేదు. కాబట్టి ప్రపంచం బాగుండాలని మనం కోరుకుంటున్నాం. ప్రపంచాన్ని జయించాలని వేదం చెప్తుంది. ఎలా? కృణవంతో విశ్వమార్యం. జ్ఞానంతో ప్రపంచాన్ని జయించాలి. నాట్ విత్ సోర్డ్, కత్తితో కాదు. ఏం చేస్తాం? కోట్ల మందిని చంపేశారు పాకిస్తాన్ పుట్టి. ఇప్పుడు అడుక్కు తింటున్నారు. దే ఆర్ బెగ్గింగ్. 70 ఏళ్ళు అయింది. ఏ ఎదుగుదల లేదు, మనిషి జీవితం 70-80 ఏళ్ళు బతుకుతాడేమో. ఈ 70-80 ఏళ్లలో నేను చెప్పిందే జరగాలి అంటే వాడిని ఏమంటారు? రాక్షసుడు అనరా? ఇక్కడ 10 మంది దాకా ఉన్నాం. దేవుడు లేడు అనేవాడు ఎవడైనా ఉన్నాడు ఇక్కడ? అంటే మనం అంత బంధువులేగా. రాబర్ట్ ఉండొచ్చు, హుస్సేన్ ఉండొచ్చు, సుధాకర్ ఉండొచ్చు, రాంబాబు ఉండొచ్చు. వీఆర్ ఆల్ రిలేటెడ్. ఎందుకని? సింగిల్ కాన్సెప్ట్. గాడ్ ఉన్నాడని ఒప్పుకుంటున్నాగా. మరి గొడవ ఎందుకు అవుతుంది? గాడ్ ఉన్నాడు కానీ వాడికి మేము బొడ్డుకోసి పేరు పెట్టాము, నువ్వు ఆ పేరుతోనే పిలవాలి, అప్పుడు గొడవ వస్తుంది. అది రాక్షసత్వం. ఆ రాక్షసత్వాన్ని నేను వ్యతిరేకిస్తా. ఉదాహరణకి మీ నాన్నగారు నిన్నేమని పిలుస్తారు? చిట్టుతల్లి అని పిలుస్తారు. యువర్ డాటర్ కదా. అంటే నీకు 2 పేర్లు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇంకో పేరుతో పిలవచ్చు. ఒక పర్సనమేగా. ఒక పర్సన్కి 2-3 పేర్లు ఉన్నప్పుడు అన్లిమిటెడ్ పర్సన్కి 1000 పేర్లు ఉండకూడదా? అబ్బే నో, మేము బొడ్డుకొచ్చి పేరు పెట్టాం, సచ్చినట్టు ఆ పేరుతోనే పిలవాలి. పాకిస్తాన్ దేని పుట్టింది చెప్పు? కేవలం 2 అక్షరాల కోసమే కదా. దేవుడు లేడనే వాళ్ళు కాదుగా అక్కడ. అందరూ దేవుడిని నమ్మేవాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఆ గుళ్ళన్నీ చికెన్ షాపులు అయిపోయినాయి, టాయిలెట్లు అయిపోయినాయి. దేనికి ఏమైనా అచీవ్మెంట్ ఉందా చెప్పండి? ఖురాన్లో మంచి విషయం ఉంటే యాక్సెప్ట్ చేయమని వేదం చెప్తుంది. బైబిల్లో మంచి ఉంటే స్వీకరించమని వేదం చెప్తుంది. అలాంటి దాని అర్థం బైబిల్ ఖురాన్ పదాలు అప్పుడు లేవు. వేదం వేదో నిత్యమదీయతాం. వేదం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండేది వేదం. మధ్య మధ్యలో పుట్టిపోయే కొన్ని ఉంటాయి. వేదం ఏం చెప్తుందంటే హానోబద్ధ కృతవస్థ, ఎక్కడ మంచి ఉంటే అదంతా నా చెవిలో పొడుగాక అని చెప్తుంది. మంచి ఎక్కడున్నా అన్ని మూలల నుంచి నా చెవిలో పొడుగాక అని చెప్తుంది. మా బుక్లో ఒకటే మీ చెవిలో వేసుకోవాలి, లేకపోతే మీ చెవులు తలలో వేసిపోతాయి అలా చెప్పట్లే. అలా అందుకే మనం పేపర్లు ఇచ్చావా? వాళ్ళకి ఇచ్చావా? గొర్రెల పేపర్ ఇచ్చావా? ఇవ్వలేదా? నేను ఇస్తాను. మనం కొన్ని క్వశ్చన్లు అడుగుతాను నాన్న. నేను ముందే చెప్పాను, మనం గుడ్గా ఉండాలా గుడ్గా ఉండాలి. యాక్షన్ ఎన్నాళ్ళు చేస్తావు, దేనికి చేస్తావు కదా. అమ్మ ఇది క్వశ్చన్ పేపర్, 26 క్వశ్చన్లు. నువ్వు టాపిక్ తెచ్చావుగా. ఈ క్వశ్చన్లో ఏమన్నా తప్పు ఉందా, అనైతికం ఉందా? అమ్మ గోత్రు తర్వాత అన్న నీ ఇష్టం. 6 లక్షల ప్రభుత్వ ధనం, అది కదా అభియోగం. డబ్బులు ఎవరు కట్టారు? అకార్డింగ్ టు హిస్టరీ తానీషాకి ఎవరు కనబడ్డారు? రామోజీ, లక్ష్మోజీ, 2 అన్నదమ్ములు.
వచ్చి పైసలు ఇచ్చారు. అలా రామ సంబంధంగా ఈ తెలంగాణ ఉంది, కృష్ణ సంబంధంగా ఈ తెలంగాణ ఉంది. పాల్కూరికి సోమనాథుడు శివ సంబంధంగా ఈ నేల ఉంది. మనకి అలా రుజువులు ఉన్నాయి. అందుకని వాళ్ళని అడుగుతున్నాం, వాళ్ళది ఏమన్నా రుజువు ఉంటే. ఇప్పుడు స్కూల్లో సంగతి మనకి తెలుసు. మనకి తెరీసా గురించి తెలిసినట్టు డొక్కా సీతమ్మ గురించి తేలుతాం. కానీ ఈ నేల మీద గొప్పోళ్ళు కరువా? పాట రూపంలోనే చెప్పాలి, పాఠం రూపంలోనే చెప్పాలి. ఏం చెప్పలే. నువ్వేం చెప్పకపోతే ఏమి తెలవకుండానే తగ్గేదేలే అని తగలడిపోతుంటాం. ఇందులో తగ్గేదేలే అని చెప్పాలి. అదేదో పాటలు పెట్టుకున్నాడు, సినిమా పాటలు. రెండోవాడు ఏంట్రా అవి పెట్టావు, మా ఫ్యాన్ పెట్టి మా హీరోది పెట్టి అన్నాడు. ఏడ్చావు ఆడి హీరో ఏంటి అని ఆడేది అని పైన చూస్తలేడు. కానీ కామన్ పాయింట్ ఏంటో తెలుసా? దేవుడు లేడు అన్నోళ్ళు చచ్చిపోతున్నారు, దేవుడు ఉన్నాడు అన్నోళ్ళు చచ్చిపోతారు. దేవుడు లేడు అన్నోడు ముసలుడు అయిపోతాడు, దేవుడు ఉన్నాడు అన్నాడు ముసలుడు అయిపోతాడు. వాడికి రోగం వస్తే వీడికి రోగం వస్తుంది. ఫరక్ ఏముంది ఇందులో?